అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం తరఫున ఈరోజు భద్రాద్రి జిల్లాలో సడక్ బంద్ చేయడం జరిగింది. ఎర్ర టెండలు ఈ సడక్ బంద్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అదేవిధంగా మండు టెండలు మగ్గిపోతున్న రైతుల పక్షాన ఏఐకేఎంఎస్ వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టాల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు సడక్ బంద్కు పిలుపునియడం జరిగింది. ఈ సడక్ బంద్లో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా ఈ సడక్ బంద్లో ఎర్ర టెండలు సహకరించినటువంటి ప్రయాణికులందరికీ కూడా మన అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మండిపోతున్న ఎండల్ని, అక్కడ ఎండిపోతున్న ధాన్యాన్ని, ముక్కిపోతున్నటువంటి మొక్కజొన్నని ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోవటం లేదు. పైగా రోజు అధికారులు, అదేవిధంగా మంత్రులు, ముఖ్యమంత్రితో సహా పండిన ప్రతి గింజను మేము మద్దతు ధర కొనుగోలు చేస్తామని ఒకవైపు చెప్తున్నారు. రెండో వైపు ఇదే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక్కొక్క రైతుకు 600 నుంచి 800 రూపాయల వరకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఈ రెండు ప్రకటనలు కూడా ప్రభుత్వం నుంచి, మంత్రుల నుంచి, అధికారుల నుంచి వస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రజలు, రైతులు గమనించాలి. అదేవిధంగా ఇప్పటికి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన, అధికారులు సకాలంలో పట్టించుకోకపోవడం వలన దాదాపు 60-70% రైతుల నుంచి ధాన్యం ఈరోజు వ్యాపారుల చేతులకు, దళారుల చేతులకు వెళ్ళింది. ఆ మేరకు ప్రతి కింటాకు 600 నుండి 800 రూపాయల వరకు కూడా నష్టం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ అధికారులు కొన్నా, ప్రభుత్వం కొన్నా, మార్క్ఫైడ్ కొన్నా, సివిల్ సప్లై వాళ్ళు కొన్నా, ఐకేపీ వాళ్ళు కొన్నా, అదేవిధంగా ప్రైవేటు వ్యాపారులు కొన్నా ఈ లెక్కలు మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు పండించినటువంటి ధాన్యానికి సంబంధించి, దిగుబడికి సంబంధించినటువంటి లెక్కలు కూడా ఏ రైతు, ఏ మండలంలో ఎంత పండించిండు, ఏ గ్రామంలో ఎంత ధాన్యం వచ్చిందనేటువంటి లెక్కలు కూడా వ్యవసాయ శాఖ ద్వారా, మిగతా ప్రభుత్వ అనుబంధ సంస్థల ద్వారా ఈరోజు గవర్నమెంట్ దృష్టిలో ఉంది. కాబట్టి మేము గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అదేవిధంగా పౌర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతిమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. రైతులు ఎంతైతే పంట పండించారో ఆ పంట కూడా లెక్కగట్టి అది వ్యాపారులు కొన్నారా, దళారీలుగా చేసిర్రా, మిగతా వాళ్ళు తీసిర్రా సంబంధం లేకుండా పండిన ప్రతి పంటకు అది ఎవరు కొనుగోలు చేసినా, అది మొక్కజొన్న కానీ, వరికి కానీ మీరు ఏదైతే మద్దతు ధర ప్రకటించారో ఆ మద్దతు ధర చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవ వైపు ఎరువుల ధరలు 20%, 30% పెరిగింది. కానీ ఈ మధ్య కాలంలో ప్రకటించిన ప్రభుత్వం మద్దతు ధర కేవలం 0.4%, 5%, 7% మాత్రమే రైతుల యొక్క పంటలకు మద్దతు ధర చెల్లించారు. ఒకవైపు విపరీతమైన దోపిడీ జరుగుతుందని చెప్తూనే రైతుల పెట్టుబడి విపరీతంగా పెంచుతున్నారు. అదేవిధంగా గ్యాస్ ధర పెంచారు. గ్యాస్ ధర పెంచితే దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఎరువుల ఉత్పత్తి కూడా, రేట్ల ధరలు కూడా పెరగబోతున్నాయి. సప్లై కూడా సరిగా లేదు, ఉత్పత్తి సరిగా లేదు. రేపు రాబోయే వర్షాకాలం సీజన్లో ఈ పంటలను ఎలా పండించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వానికి శ్రద్ధ లేదు, బాధ్యత లేదని అఖిల భారత రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తుంది. అంతేకాదు ఎరువుల ఉత్పత్తి తగ్గితే పంట తగ్గుద్ది, పంట తగ్గితే రైతులకు నష్టం జరుగుద్ది. అట్లాంటి నష్టాన్ని ప్రభుత్వం ఏ రకంగా పూడ్చాలనేటువంటి ఆలోచనతో ఉన్నదో ఆ విషయాన్ని కూడా ఈ సీజన్ ముందే ప్రభుత్వం స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇప్పుడు చేసినటువంటి ప్రభుత్వం కూటమికి వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నిటి కూడా కట్టు పెట్టాలి. రైతుల నుంచి తీవ్రమైన అసంతృప్తి వస్తుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కంట కన్నీరు చూస్తే రేపు మీ గద్దెకెసరు వస్తుంది, మీ సీట్లకెసరు వస్తుంది. ఈ మౌనంగా ఉన్న రైతులే ఈ ఎర్రటెండలో బాధపడుతున్నారు. వాళ్ళ అసంతృప్తి కానీ, వాళ్ళ